ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎందరెందరో మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే స్పష్టత రాక కాదు, మనస్సులో ఇంకా ఆందోళన, భయము అవి వెంటాడుతూనే ఉంటాయి. అటువంటిదే ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేను ఇంకా స్పష్టంగా అడుగుతాను మిమ్మల్ని. నేను ఇక్కడికి కొత్తగా వస్తున్నాను. నాకు పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు ఒక పిల్లవాడు సద్బ్రహ్మచారి మొన్ననే ఫిబ్రవరిలో గతించాడు. ఆ దుఃఖం ఉంది చూశారు. అసలు ఈ జీవితం అంటేనే రోత పుట్టింది. పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికి నన్ను పూర్తిగా అర్పణ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది సాధ్యం కావటం లేదు. నాకు సంసారం ఉంది. రిటైర్మెంట్ అవ్వటానికి కుదరదు. అందుకనే ఈ సందేహాలు నాకు వస్తున్నాయి. దానికి మహర్షుల వారు, రిటైర్మెంట్ అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి దూరంగా పోయి ఎక్కడో నివాసం ఏర్పరచుకోవటమా? కాదు. రిటైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవాయిడింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆత్మలో నిలిచి ఉండటమే రిటైర్మెంట్. ఇప్పుడు నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నావు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. అది నీకు ఇబ్బందిగా ఉంది. ఎందుకని? నీవు కోరిన సంసారము, కోరిన పిల్లలు వాళ్ళు కనపడకపోతే దుఃఖిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఉన్నటువంటి యొక్క ఈ పరిసరాలను మార్చి ఎక్కడికో పోతే బాగా ఉంటుందని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. దూరంగా వెళితే అక్కడుండే పరిస్థితులను బట్టి ఇంకా కొన్ని కొత్త సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. అనవసరంగా ఫ్రమ్ ఏ ఫ్రైయింగ్ ప్యాన్ టు బాయిలింగ్ వాటర్ లాగా ముందు చూస్తే కొయ్యి, వెనక చూస్తే నుయ్యి. దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఇందాక పిల్లవాడు మరణించాడంటివి. అది జననం కానీ మరణం కానీ ఆత్మలోనే గోచరమయ్యేవి. నీవు మరి నిద్రపోతావు కదా, నిద్రలో నీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్నటువంటి స్థితి, ఈ అహంకారం పూర్తిగా వృత్తిరాహిత్యమై ఉందిగా. ఆ స్థితిలో నీకు సంసారం ఉన్నట్టు తెలుసునా? నీ పిల్లవాడు పోయినట్లు తెలుసునా? తెలియదు కదా. నీవు దేహత్వ బుద్ధితో అవన్నీ కూడా గుర్తు చేసుకుని బాధకు లోనవుతున్నావు. గతాన్ని విస్మరించడం నేర్చుకో. ఏది జరిగినా భగవంతుడి లీల అని భావించు. ఆయనకి తెలియదా ఎవరికి ఏ విధంగా వ్రాసిపెట్టి ఉందో అది మాత్రమే జరుగుతుందని? కనుక నీవు
సంశయించవద్దు, ఆందోళన చెందవద్దు. ఈ సంశయించేది ఎవరో చూడు. ఈ మాయా నేను ఉందేమో చూడు. నిన్ను దుఃఖానికి లోను కాకుండా చేయగలిగింది నీ సహజత్వమే. నాది, నా సంసారము, నేను అంటున్నావుగా. ఇన్ని సంశయాలని నీకు రేకెత్తించేదేదో చూడు. అక్కడ దాన్ని చేజిక్సుకున్నావా, నీ ఆలోచనలు అంతరించిపోతాయి. అహంకారం పుట్టిన తర్వాతనే కదా ఈ దేహాత్మ బుద్ధి జనించి నీలో ఆలోచనలు రేకెత్తించి నిన్ను వ్యధకి గురి చేస్తున్నాయి. కనుక నీవు చెయ్యవలసిందల్లా ఉన్నదేమో చూడు. ఎప్పుడైతే ఈ అహంకారం పుట్టుకని నీవు శోధించినప్పుడు నీకు శుద్ధ చైతన్యమే నీ స్వరూపమని తెలుస్తుంది. ఇది చాలా కష్టం అనిపిస్తుంది నీకు. భక్తి మార్గాన్నే అనుసరించవచ్చా అని అడుగుతున్నావు. వారి వారి అభిరుచులను బట్టి ఉంటుంది, పరిణతను బట్టి ఉంటుంది. నీవనుకోవటం భక్తి వేరు, విచారం వేరని అనుకుంటున్నావు. అట్లా ఏం ఉండదు. ఆ రెండు ఒకటే. లేదు, నువ్వు ధ్యానం చేస్తానంటున్నావు, మంచిది. ధ్యానం ఏదో రూపం పైన పెడతావు కదా. ఆ స్థితిలో ఇతర తలపులు వాటంతటవే రాకుండా నివారించబడతాయి. ఆ చేసేదేదో దైవ చింతనే చెయ్యి. వేరు చింతనలు ఆటోమేటిక్గా తరిమివేయబడతాయి. మనస్సుకు ఒక విశిష్టత ఉన్నది. అది ఒక విషయాన్ని పట్టుకుంటే రెండో దాన్ని రానివ్వదు. ఒక ఆలోచన వస్తే ఇంకో ఆలోచనని రానివ్వదు. ఆ ఏకాగ్రతే నిన్ని సహజత్వానికి తీసుకుని వెళుతుంది. దాన్నే మనం చిత్త ఏకాగ్రత అంటాము. దాని చేయము, ఈ విచార గమ్యము రెండూ ఒకటే. కొత్తగా ఏదీ రాదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి నీకు ఈ ఆందోళన, భయము కలుగుతున్నది. విచారించు. మౌనానికి రా, నిశ్చలత్వానికి రా. నీవు దైవాన్ని చూచేది మానసికంగా, స్థూల లోపంలో కూడా చూడవచ్చు. ఎక్కడ చూస్తావు? ఈ భక్తిని మనస్సులోనే చూస్తావు. దైవ సాక్షాత్కారం ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు. నిర్ణయించేది ఎవరో కాదు, నీ మనస్సే కదా. ఆ భక్తిని మనస్సే కదా. అంతటితో ఆగిపోదు. అక్కడింకా ద్వంద్వ భావన మిగిలి ఉంటుంది. మరి ఇది నీవు అనుకుంటేనే ఆ విధంగా కనపడుతుంది. విచారించు, ఎవరికి కనపడుతుందో. విచారంతో మొదలై అదే అంతిమ మార్గం కింద నీ మూలానికి చేరుస్తుంది.
వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి కొందరికి విచారం తేలిక అనిపిస్తుంది, భక్తి తేలిక అనిపిస్తుంది, మరొకరికి యోగము తేలిక అనిపిస్తుంది, యోగాభ్యాసం తేలిక అనిపిస్తుంది, అష్టాంగ యోగములు తేలిక అనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఏ మార్గాన్ని వెళ్ళినా చివరికి ఈ విచారం చెయ్యక తప్పదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.